మహేష్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి విజయ్ గారు. ఐ థింక్ ఇది ఫస్ట్ జాబితానే కాబట్టి ఖచ్చితంగా రెండో జాబితాలో జనసేనకి ఇంకా సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ 24 మాత్రమే ఇస్ నాట్ ద ఫైనల్ నంబర్ అని అనుకుంటున్నాను. మీకు 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలని అన్నారు. మరి ఆయన గుడ్డలు ఎక్కడ ఉండాలో చెప్పలేదండి. బాత్రూమ్ లో ఉండాలా, బాబాయ్ నెత్తి మీద ఉండాలా, చెల్లె ఎక్కడ ఉండాలి, ఇంట్లో ఉండాలా, వేరే పార్టీలో ఉండాలా, 38 కేసులు పెట్టుకున్న ఆయన నెత్తి మీద నాంపల్లి కోర్టులో ఉండాలా, చంచల్ కూడా జైల్లో ఉండాలా, ఏం చెప్పలేదు. కాబట్టి మరి ఇవన్నీ మీరు చెప్తారా రేపు ఎన్నికల ప్రచారంలో కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి ప్రజల సమావేశంలో కానీ మీరు ఈ అంశాలు చెప్తారా? చెప్పండి. సెకండ్ ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల టైంలో రాష్ట్రంలో కొంత పోలీసులు ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా ప్రభావితం చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎక్కువగా వైలెన్స్, కొంచెం హై సెన్సిటివ్ ఏరియాస్లో విధ్వంసము, దుర్మార్గం జరిగేటటువంటి అవకాశం, పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ జరిగే అవకాశం, రిగ్గింగ్, దొంగ ఓట్లు, ఇలా చాలా అవకాశాలు ఉన్నాయి. మరి బీజేపీ ఇంకా ఎందుకు ఈ పొత్తులోకి రావడం లేదు? అసలు వాళ్ళకి ఇష్టం లేదా టీడీపీతో కలవటం అన్నది ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి అది మరి వాళ్ళు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారేమో అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఉంది. మరి దాని గురించి ఏమంటారు? ఎందుకు బీజేపీ నాంచుతున్నారు? ఎందుకంటే ఇంకా 50 రోజులు కూడా లేదు. కాబట్టి మీ ముగ్గురు ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ ముగ్గురు చాలా అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చి ఒక ప్రపంచం లాగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు బీజేపీ ఎందుకు అంత క్వైట్ గా కామ్గా ఉందో అర్థం కావడం లేదు. చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి మహేష్ గారు. మీరు మంచి మాట చెప్పారు. ఇది ఫస్ట్ లిస్టే కాదు, సెకండ్ లిస్ట్లో కూడా ఉండొచ్చు, కేవలం 24 ఒకటే కాదు అనేది కూడా మీరు అన్నారు. డెఫినెట్గా మీలాగా అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎస్, అబ్సల్యూట్లీ మేబీ 24 అయి ఉండకపోవచ్చు, పెరిగితే పెరగచ్చు, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. డెఫినెట్గా 24 కాకుండా ఇంకా పెరిగే పరిస్థితులు కూడా ఉండొచ్చు. అది మనం కొట్టిపారేయడానికి లేదు. మీరు అనేది రైట్. అండ్ నెక్స్ట్, మరి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరీ అంత దిగజారి సైకిల్ రోడ్డు మీద ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి, ఇలాంటివి మాట్లాడినప్పుడు ఎస్, అబ్సల్యూట్లీ మీరు అడిగినట్టు ప్రజలు ఈరోజు అడుగుతూ ఉన్నారు. నేను అడగడం కాదండి, ప్రజలు అడుగుతూ ఉన్నారు. గొడ్లు ఎక్కడ ఉండాలి, కోడికత్తి ఎక్కడ ఉండాలి, మీరు ఎక్కడ ఉండాలి, మీ సిస్టర్ ఎక్కడ ఉండాలి, మీ తల్లిగారు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. అబ్సల్యూట్లీ సైకిల్ అనేది రోడ్డు మీద ఉంటుందండి. 100% రోడ్డు మీద ఉంటుంది. సైకిల్ ఉండిందే రోడ్డు మీద ఉండడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి సైకిల్ కాదండి. అదేం ప్రశ్న నాకు అర్థం కాదు. సైకిల్ రోడ్డు మీద ఉండాలంటే బుర్ర ఉండాలా లేదా? బుర్ర ఎక్కడ ఉండాలి అని అడగాలి మేము. బుర్ర ఎక్కడ ఉండాలి అని అడిగితే సరిపోద్ది. గాజు గ్లాసు అబ్సల్యూట్లీ డైలీ వాడతారు కదా గాజు గ్లాసు. తాగిన తర్వాత, టీ తాగిన తర్వాత దాన్ని కడుక్కోవాలంటే సింక్లోనే ఉండాలి. మరి సింక్ ఇంట్లో ఎందుకు ఉన్నది? సింక్ తీసుకెళ్ళి బయట పాడేయచ్చు కదా, తీసుకెళ్ళి ఎక్కడో పాడేయచ్చు కదా. డెఫినెట్గా గ్లాసు సింక్లో కడుక్కోవాలి, మళ్ళీ పొద్దున్న అయ్యేసరికి మళ్ళీ టీ తాగాలి, సాయంత్రం అయ్యేసరికి టీ తాగాలి, దాన్ని వాడుకోవాలి. ఎన్నిసార్లు సింక్లో ఉన్నా తర్వాత వచ్చేది అది పెదాల మధ్యకే. 100% నోట్లోని టీ తాగాల్సిందే. మళ్ళా అత్యంత సెన్సిటివ్ అయినా మళ్ళీ నోరు దగ్గరికే రావాలి. మాటికి ఫ్యాన్ అయితే ముద్దులు పెట్టుకోలేము, వెళ్ళి అక్కడ అంటించుకోలేము. అది కూడా గుర్తు చేసుకోవాలి. మీరు అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే ఈరోజు పోలీసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. అబ్సల్యూట్లీ ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు అనేక మంది పోలీసులు మరి ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళందరూ కీలక పొజిషన్లో ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. మేము కూడా అబ్జర్వ్ చేసాం, మేము కూడా చాలా వరకు కంప్లైంట్ చేస్తున్నాం. ఎస్, అబ్సల్యూట్లీ ఇంకొక వారం రోజులు, ఆ వారం రోజులు అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. ఎంటైర్ మొత్తం సిస్టమ్ అంతా కూడా మరి ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్తుంది. ఆ రోజు ఎవరైతే ఓవర్ యాక్టింగ్ చేశారో డెఫినెట్గా ఆ ఓవర్ యాక్టింగ్ చేసిన వాళ్ళు ఇంటికి వెళ్తారు, అందులో డౌటే లేదు.
ఆ మేనేజ్మెంట్ చేయడానికి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మా కూటమికి ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇబ్బంది ఏం లేదండి. 100% విల్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్.